గోదావరి జిల్లా హోటల్స్‌లో శనగపప్పు చట్నీ బాగా ఫేమస్ అండి. ఒక హోటల్‌లో చట్నీ ఎలా చేస్తారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి డౌట్స్ అడిగి మరీ మీ ముందుకు తీసుకొచ్చిన బెస్ట్ కొబ్బరికాయ శనగపప్పు చట్నీ అండి ఇది. కేవలం 4 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యూజ్ చేసి చేస్తారు. ఒకసారి మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ముందుగా ఒక 250 గ్రాములు పచ్చి శనగపప్పు ఎక్కడ కూడా చెమ్మ ఉండకూడదండి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ముదురు కొబ్బరికాయ తీసుకోండి. ముదురు కొబ్బరికాయ అంటే చిప్ప ఈ విధంగా డార్క్ కలర్‌లో ఉండాలి. అప్పుడే పచ్చడి మంచి టేస్ట్ వస్తదని గుర్తుంచుకోండి. లేకపోతే జిగురు వచ్చి పచ్చడి త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇప్పుడు కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మంట లో ఫ్లేమ్‌లో పెట్టి ఇందాక పక్కన పెట్టిన 250 గ్రాముల పచ్చి శనగపప్పు ట్రాన్స్‌ఫర్ చేయండి. ఈ పచ్చి శనగపప్పు వేయించుకునే తీరులోనే మొత్తం చట్నీ టేస్ట్ ఆధారపడి ఉంటుందంట. ఇదిగో లో ఫ్లేమ్ మీద ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. కానీ మాడిపోకూడదు. శనగపప్పుని వేయించేటప్పుడు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని చల్లారపెట్టుకోండి. ఇప్పుడు వేరే కడాయిలో ఒక 250 ఎంఎల్ వాటర్ తీసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇందులో వేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటిని బాగా ఉడికించండి. నూనెలో వేయించిన పచ్చిమిర్చి కంటే ఇలాగ నీళ్ళల్లో ఉడికించిన పచ్చిమిర్చి వేస్తే చట్నీకి మంచి టేస్ట్ వస్తదని చెప్పారు. ఇదైతే 100% కరెక్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చిమిర్చి కలర్ మారి మంచిగా ఉడకడానికి నాకొక 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇప్పుడు ఈ ఉడికిన పచ్చిమిర్చిని ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాం. వేయించుకున్న పచ్చిశనగపప్పు, ఉడికించుకున్న పచ్చిమిర్చి, అలాగే ఇందాక చూపించిన ముదిరిన కొబ్బరి. ఇదిగోనండి చాలా తక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటేనే పచ్చడికి టేస్ట్ వస్తదంటండి. లేపోతే కొబ్బరి టేస్ట్ హైలైట్ అయిపోతదంట. తర్వాత పచ్చడి మంచి టేస్ట్ రావడానికి సాల్ట్. అంతేనండి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారంట. ఇంకేమి యూజ్ చేయరంట. ఇందులో ఇంకేమేసినా వాళ్ళకంత ప్రాఫిట్ రాదంట. అలాగే మంచి టేస్ట్ కూడా వీటితోనే వస్తదంట. ఇంకో మెయిన్ పాయింట్ ఏం చెప్పారంటంటే అండి, ఈ పచ్చడిని మిక్సీలో వేస్తే అస్సలు టేస్ట్ రాదంట. కాబట్టి ఖచ్చితంగా గ్రైండర్‌లోనే నలగాలంట. లేకపోతే రుబ్బురోల్లో అన్నా సరే రుబ్బుకోవాలంట. ఈ చట్నీ మెత్తగా రుబ్బకూడదంటండి. అక్కడక్కడ బరకగా ఉండేటట్టు చూసుకోవాలంట. ఈ స్టేజ్‌లో మీ టేస్ట్‌కి సరిపడినంత ఉప్పు పచ్చడికి యాడ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి పచ్చడిని చెక్ చేసి కొంచెం బరకగా గాని ఉంటే ఇంకిక్కడితో ఆఫ్ చేసేసి పచ్చడిని మొత్తం తీసి వేరే కడాయిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ చట్నీ నలిగేటప్పుడేనండి మీకు మంచి ఫ్లేవర్ కూడా తెలుస్తది. అలాగే ఆ చట్నీ కలర్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఉంటది. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతేనంటండి. ఇంకా జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పులు ఇవేమి వేయరంట. కానీ ఫైనల్‌గా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటదండి. అంతేనండి. హోటల్ స్టైల్ కొబ్బరికాయ పచ్చి శనగపప్పు చట్నీ రెడీ అయిపోయింది. ఈ టిప్స్ ఎగ్జాక్ట్‌గా మీరు కూడా ఫాలో అవి చేయండి. ఖచ్చితంగా మీకు హోటల్ స్టైల్‌లో మీకు చట్నీ టేస్ట్ అనేది వస్తది. సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే బియ్యపు రవ్వ, మైదాతో చేసిన టిఫిన్‌లు దూరంగా ఉండి జొన్న ఇడ్లీ, జొన్న దోసలు వీటితో తింటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగవు. అంతే అండి. ఈ వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.